ఈ 9 అలవాట్లు మీ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తాయని మీకు తెలుసా? మన రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన ఇంట్లో పేదరికం ఎక్కువ చేస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మీకు వింతగా అనిపించవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా నిజం. కొన్ని అలవాట్లు మానుకోవాలని మన ఇంట్లో పెద్దలు చెప్తారు, కానీ వాటిని అర్థం చేసుకోకుండా కష్టాల పాలు అవుతాం. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి. మన ఇంట్లో ఉన్న లక్ష్మిని దూరం చేస్తాయి. మీ ఇంట్లో నిరంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే మీరు తెలియకుండానే ఇలాంటి కొన్ని అలవాట్లను అనుసరించే అవకాశం ఉంది. ప్రమాదకరమైన ఈ అలవాట్ల గురించి తెలుసుకొని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోండి. అంతకంటే ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. 1. వంటగదిలో తిన్న పాత్రలు. ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువయ్యి తిన్న పాత్రలను కూడా శుభ్రం చేయలేకపోతున్నారు. ఇది ఎంత చెడ్డ అలవాటో మీకు కూడా తెలుసు. తిన్న పాత్రలను కడగకుండా ఎక్కువసేపు అలాగే ఉంచుతారు. మరి కొంతమంది అంట్లు ఎండిపోయేదాకా అలాగే ఉంచుతారు. అయితే ఈ అలవాటు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పుట్టిస్తుందని మీకు తెలుసా? వంటగదిలో ఎప్పుడు పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి, లేదంటే రాహువు కేతువు మీ ఇంటిపై అశుభ ప్రభావం చూపుతారు. ఇది మాత్రమే కాదు, ఆహారం తిన్న తర్వాత మీ చేతులను వెంటనే కడుక్కోండి. కొంతమంది ఆహారం తిన్న తర్వాత చేతులను నాకుతూ ఉంటారు. ఇది ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అలవాట్లు మానుకోండి. 2. మంచం మీద చేసే పనులు. ఈ రోజుల్లో అందరూ ఏ పని చేసినా మంచం మీద కూర్చొని చేయడం మొదలు పెడుతున్నారు. ఇంటికి వచ్చిన కోడలు కూడా ఇలాగే చేస్తున్నారు. ఈ అలవాటు ఎంత చెడ్డదో మీకు తెలుసా? ఈ పని ఇంటిలో ఉండే లక్ష్మీమాతకు మీపై కోపం తెప్పిస్తుంది. ఆర్థికంగా నష్టం కలుగుతుంది. వాస్తుశాస్త్రంలో మంచం మీద కూర్చొని ఆహారం తినడం నిషేధించబడింది. వాస్తుశాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల మన ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు దెబ్బతింటాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు బద్ధకం వల్లనో లేదా ఏ అలవాటు వల్లనో వంట చేసిన తర్వాత వంటగదిని మురికిగా వదిలేస్తారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు అని పండితులు చెప్తున్నారు. అలాంటి ఇంట్లో పేదరికం వ్యాపిస్తుంది. అలాగే ఇంట్లో సంపద ఎప్పుడూ పెరగదు. వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇళ్లలో సంపదల దేవత లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. 3. పడుకునే సమయం. మన గ్రంథాలలో మరియు పురాణాలలో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మరియు రాత్రి సమయంలోనే నిద్రపోవాలి అని చాలా చక్కగా వివరించారు. కానీ కొంతమంది సూర్యోదయం తర్వాత మరియు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతూ ఉంటారు. ఇవి చాలా అశుభకరమైనదిగా మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాగే వాస్తుశాస్త్రంలో కూడా ఉంది. ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి కోపం తెచ్చుకొని వారి ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమం సమయం. ఈ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవిని అవమానించినట్టేనని భావిస్తారు. సంధ్యా సమయం కూడా పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నిద్రపోవడం అశుభంగా పరిగణించబడుతుంది. అలాగే మీరు పడుకునే మంచం మీద మురికిగా ఉన్న లేదా చినిగిపోయిన బెడ్షీట్లను వాడకండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే దుప్పటి దులిపి మడత పెట్టాలి, లేదంటే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. వీటి నుండి ప్రతికూల శక్తి ప్రభావం కలుగజేస్తుంది. మీ విధిని ప్రభావితం చేస్తుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే శుభ్రం చేసిన బెడ్షీట్లను అమర్చాలి. చాలా రోజులు మంచం మీద ఒకే బెడ్షీట్ ఉంచవద్దు. మురికి బెడ్షీట్ మీ ఇంటికి పేదరికాన్ని తెస్తుంది. 4. రోజు పూజ చేసిన తర్వాత గది ఎప్పుడూ మురికిగా ఉండకుండా చూసుకోండి మరియు దానిని శుభ్రంగా ఉంచడం వారి పట్ల గౌరవానికి సంకేతం. మీరు ప్రతిరోజు పూజ చేయకపోయినా దుమ్ము పేరుకుపోయి ఉన్న మీ ఇంట్లో పేదరికం అలాగే ఉంటుంది. మానసిక ఒత్తిడి కొనసాగుతుంది.
అంతేకాకుండా హిందూ మతంలో పూజలు మరియు ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికానికి దారితీస్తుంది. దానిని మీరు ఎప్పుడూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే రాత్రిపూట పూజ గదిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులను మూసివేయండి. దేవుని విగ్రహం మరియు చిత్రంపై ఏదైనా వస్త్రం ఉంచండి లేదా పూజ గది యొక్క గుమ్మానికి ఒక తెరను ఉంచండి. 5. రాత్రిపూట బట్టలు ఉతకడం. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి. ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఇంట్లో సంభవిస్తాయి. ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ఇందులో మరింత ప్రభావాన్ని చూపుతాయి. చంద్రుని చల్లని వెన్నెల వంటి రాత్రి ప్రశాంత వాతావరణంలో బట్టలు ఉతకడం మానుకోండి. రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోని వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. మన గ్రంథాల ప్రకారం చీపురుని లక్ష్మీదేవి నివాసంగా ఉంటుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చితే లక్ష్మీదేవి వారిపై కోపంగా ఉంటుంది మరియు వాస్తు దేవతలు కూడా కోపంగా ఉంటారు. రాత్రిపూట ఊడవడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, శాంతి పోయి చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అదే సమయంలో చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ డోర్ని తెరిచి ఉంచుతారు. ఇలా అస్సలు చేయకండి. చాలామందికి బాత్రూమ్ శుభ్రం చేసే అలవాటు ఉండదు. బాత్రూమ్ మురికిగా ఉంచే అలవాటు కూడా ఉంటుంది. తెలియకుండా ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది. కాబట్టి ఈ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచాలి. బాత్రూమ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి, ఆర్థికంగా చాలా మంచిది. 6. గోర్లు కొరకడం లేదా నమలడం. కొంతమంది గోర్లను కొరుకుతూ ఉంటారు. దీనివల్ల వారి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. ఇలా చేసేవారికి కంటి సమస్యలు వస్తాయి. ఇలా చేసేవారిని ఎటువంటి కారణం లేకుండా అవమానిస్తారు. ఎందుకంటే గోర్లు కొరికే అలవాటు చేతుల పరిశుభ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చెడు చేస్తుంది. ఇది హానికరం. అలాగే చెప్పులను గుమ్మం ముందు అక్కడక్కడ విసిరివేయడం చాలా మందికి అలవాటు. ఇలా విసిరే అలవాటు మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఎక్కువ చేస్తుంది. చెప్పులను ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు ఉంచవద్దు. అది మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. చెప్పులు, బూట్ల కోసం ఒక ర్యాక్ తయారు చేయించుకొని అందులో ఉంచండి. పనికిరాని వార్తా పేపర్లను వెంటనే ఇంటి నుండి బయటపడేయండి. ఇవి మీకు అశాంతి వాతావరణం తెచ్చిపెడతాయి. 7. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బంధువులైనా సరే డబ్బు అడిగితే ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ అప్పుల భారం మరింత పెరుగుతుంది. అలాగే ఇచ్చిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది మీకు ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే సమయం, దానం చేసే సమయం కాదు. అలాగే సాయంత్రం తర్వాత పాలు, పెరుగు మరియు ఉప్పు వంటి వాటిని దానం చేయకూడదు. వీటిని దానం చేయడం అంటే మీ ఇంటి లక్ష్మిని వేరే వారి ఇంటికి పంపించడమే. అనవసరంగా దానం చేయడం వలన డబ్బును నష్టపోతారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటిగా ఉంటే వారి ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. అలాగే వారి పనులు కూడా చెడిపోతాయి. దీనివల్ల ఎంత కష్టపడినా, పని చేసినా చాలా పనులు సఫలం కావు. మీరు ఎంత కష్టపడినా పనులలో విజయం సాధించలేరు. ఎందుకంటే ప్రధాన ద్వారం, ఇంటి ముఖం చీకటి కారణంగా ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. 8. ఇంట్లో అమర్చిన గడియారం. ఇంట్లో అమర్చిన గడియారానికి వాస్తుతో పెద్ద సంబంధం ఉందని మీకు తెలుసా? దిండు కింద గడియారం పెట్టుకొని నిద్రపోయే అలవాటు మీకు ఉందా? అయితే ఇది మీకు చెడ్డ సమయాన్ని ఇస్తుంది. మన శరీరంపై అయస్కాంత క్షేత్రం ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు నిద్రను పాడు చేస్తుంది. ఇంట్లో గడియారం ఎప్పుడూ గోడకు వేలాడుతూనే ఉండాలి. ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉండాలి. మీ ఇంట్లో ఏదైనా గడియారం చెడిపోతే వెంటనే దానిని ఇంటి నుండి తీసివేయండి. పగిలిపోయిన గడియారాన్ని తప్పనిసరిగా బయటపడేయండి. లేకపోతే లక్ష్మీమాత మీతో ఎప్పటికీ ఉండదు. ఇవి కాకుండా ఇంట్లో తుప్పు పట్టిన ఇనుప వస్తువులను
ఉంచడం వాస్తుశాస్త్రంలో అశుభంగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అనవసరమైన ఒత్తిడిని కలుగజేస్తుంది. దీని నుండి శారీరక స్థితి మరింత దిగజారుతుంది. ఎందుకంటే ఇనుప పరికరాలలో ప్రతికూల శక్తికి మూలం. అలాగే ఇంట్లో ఎప్పుడూ పాడైపోయిన లేదా తుప్పు పట్టిన తాళాలు ఉంచకూడదు. ఇవి చెడ్డవి. ఎందుకంటే తాళాలు కుటుంబ సభ్యులకు అడ్డుకుంటుంది. 9. వంటగది. వంటగదిలో విరిగిన, పాడైపోయిన పాత్రలను గ్యాస్పై ఉంచకూడదు. ఎల్లప్పుడూ స్టవ్ శుభ్రంగా ఉంచాలి. దీని నుండి ఇంట్లో ఆనందం మరియు శాంతితో శ్రేయస్సు వస్తుంది. అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. పొయ్యి ఇంటికి గుండె వంటిది మరియు దానిని శుభ్రంగా ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. పొయ్యి మీద ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని పురాణాలలో చెప్పబడింది. అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ దేవతల ఆశీర్వాదం ఉండదు. ఖాళీ పాత్రలు, అశుభ్రంగా ఉన్న పాత్రలు పేదరికానికి చిహ్నంగా పరిగణించబడతాయి. పూజగది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ఇది దేవతలకు నివాసం వంటిది. కావున వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే మీ కుటుంబంపై దేవతామూర్తుల ఆశీస్సులు ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.